చూడండి, ఒక్కసారి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10:2. మత్తయి సువార్త 10:2. 12 మంది పేర్లలో మొదటి పేరు ఎవరిదండి? ఒకసారి ఎవరిదండి? పేతురు అనబడు సీమోను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎవరిదంటే పేతురు గారి కోసం. హల్లెలూయా. మన బైబిల్లో ఎవరి గురించి సంబోధించినా మనం మర్యాదగా సంబోధిద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం భారతదేశంలో ఉన్నాం, అందులో ఆంధ్రాలో ఉన్నాం. స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణం కలిగి ఉన్న ఈ ప్రాంతంలో దేవుని గురించి కానీ దేవుని బిడ్డల గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిలుపు నీ యొక్క డెస్టినీ, నీ గమ్యాన్ని స్థిరపరుస్తుంది. నీ మాట తీరు నీ యొక్క పద్ధతిని, నీ నడవడిని చూపిస్తుంది. నీవు మాట్లాడే విధానము నీ యొక్క కుటుంబ జీవితాన్ని చూపిస్తుంది. నువ్వు మాట్లాడే విధానము నీ పరిస్థితులను చూపిస్తుంది. నువ్వు మాట్లాడే విధానము నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ఇర్రెగ్యులర్గా ఉంటారు, లేకపోతే చాలా అంటే నువ్వు చెప్పేదేంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తక్కువ అంచనేయకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఎవరైనా మనకి చిన్నవాళ్ళు వచ్చి చెప్పినా కూడా మనం ఎప్పుడైతే ఆలకిస్తామో వాళ్ళు జ్ఞానవంతులుగా మార్చబడతారు. ఈడేంటి నాకు చెప్పేది అంటారు. హల్లెలూయా. నేను వస్తా ఉంటే ఒక పిల్లోడు అంటున్నాడు, నేను స్నానం చేస్తాను తెలుసా, వచ్చేస్తేనే ప్రార్థన కంటే అయితే రా అంటున్నాను అనమాట. అని మాట వినాలనిపించింది, మళ్ళీ ఆగాను కూసేపు. ఇంతలోకి ఆరాధన పరుగు వస్తున్నాను. అది అంటున్నా, నేను స్నానం చేస్తాను అంటే నేను రోజు అడుగుతున్నాను, స్నానం చేస్తున్నావా? మంచి బట్టలు వేసుకొని అడుగుతున్నాను. ఈరోజు నాకు చూపిస్తున్నాడు, వచ్చి స్నానం చేశాను, నేను మంచి బట్టలు వేసుకున్నానని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే వాడికి అర్థమైంది, అనుషక దగ్గరికి వెళ్తే అడుగుతుంది, ఖచ్చితంగా బట్టలు వేసుకోవాలనిపించింది వాడికి, వేసుకుని వచ్చాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం మాట్లాడే విధానం ఎదుటి వారిని ఎలా ఉండాలంటే గాయపరిచేదిగా ఉండకూడదు. మనం మాట్లాడే విధానము ఏ రీతిగా ఉండాలంటే దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ మనల్ని మనం క్రమపరుచుకోగలిగితే ఇతరులకి చెప్పగలుగుతాం. కొంతమంది అందరికీ చెప్తారు కానీ వాళ్ళు మాత్రం క్రమపరుచుకోరు. అందరికీ చెప్తారు, అబ్బా ఈమె ఎట్లా ఉండాలి అట్లా ఉండాలంటారు. నీ గురించి నీకు తెలిస్తే ఇతరుల గురించి మాట్లాడడం. నీ గురించి తెలియదు కాబట్టి ఇతరుల గురించి మాట్లాడతావు అన్నది నా ఉద్దేశం. హల్లెలూయా. మన గురించి మనకు తెలిసినప్పుడు ఇతరుల గురించి మనం మాట్లాడడం. హల్లెలూయా. మన గురించి మనకు తెలియదు కాబట్టి ఇతరులని హేళన చేస్తాం, ఇతరులని నిందిస్తాం, ఇతరులని దూషిస్తాం, ఇతరుల మీద చెడ్డ మాటలల్లో పలుకుతాం. హల్లెలూయా. నిజమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, నాకేముందండి వాళ్ళంటే నా పరిస్థితి బాగోలేదండి. ఎందుకు? వాళ్ళ జీవితంలో పరిస్థితి బాగాలేదు కనుక ఇతరులు అనకూడదని వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ స్థితి ఏ రీతిగా ఉన్నా కూడా ఇతరులు అంటాకే చూస్తారు. కానీ వాక్యం సెలవిస్తుంది, పేతురు గారిని దేవుడు మొదటగా నిర్ణయించుకున్నారు. ఎందుకో తెలుసా? మొదటిగా నిర్ణయించుకుంది ఎందుకు అనుకుంటున్నారు? పేతురు గారు ఏమైనా వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసారనుకున్నారు? ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు. ఫస్ట్ దేనికైనా ఫస్ట్ ఎవరన్నా ఉన్నారంటే పేతురు గారే. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వస్తే చెవి తెగ నరికింది ఆయనే. యేసుక్రీస్తు వారు నేను మరణించబోతున్నానంటే ఈ మరణం నీకు దూరం అవునుగాక అని చెప్పింది కూడా పేతురు గారే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నేను బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు కనబడుతున్నాయి. కొంతమందిని మాత్రమే ఆయన వెళ్ళే అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడ పరిచర్య చేస్తున్నారో మొదటగా తీసుకెళ్ళింది ఎవరినంటే పేతురుని, యాకోబుని, యోహాను గారు. ఆ టాపిక్ వేరు కానీ అందులో పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా పేతురు గారు ఉండేవారు. ఎందుకు తెలుసా? పేతురు గారు చెప్పగానే చేసేసేవారు. ఎవరన్నా ఏమనుకుంటారు? విధేయత అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? ఇప్పుడు వినయ విధేయతలు ఎక్కువ చూపించేవారు ఏసైకి వినయ విధేయతలతో చూపించడంలో పేతురు గారు అనుకునేవారు, అబ్బబ్బా నేను చాలా బాగా ఏసైతో ఉన్నాను, అబ్బా ఏసై చెప్పగానే చేసేస్తున్నా, బోధకుడు చెప్పగానే చేసేస్తున్నా, నా బోధకుడు అనగానే మాట్లాడేస్తున్నా, నా బోధకుడు ఏదంటే అది నేను చేసేస్తున్నానని చాలా హ్యాపీగా ఉన్నది లోపల. దేవుడికి తెలుసు పేతురు యొక్క స్వభావం ఏంటో, దేవుడికి తెలుసు పేతురు యొక్క క్రియలేంటో, దేవుడికి తెలుసు పేతురు నడిచే విధానం ఏంటో. హల్లెలూయా. అందుకే పేతురుని ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళానంటే పేతురు అందరిలాంటి వ్యక్తి కాదు. ఈరోజు మనలో కూడా చాలా మంది అందరిలాంటి వ్యక్తిత్వాలు ఉండేవాళ్ళు ఉండరు ఈ రోజుల్లో. హల్లెలూయా. ఎవరికి ఉండే వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది. కానీ ఏ వ్యక్తిత్వం నీకున్నా ఆ వ్యక్తిత్వాన్ని మార్చి నిలబెట్టి బలపరిచి స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత చెప్తున్నారు పాస్టర్ గారు, అసలు ఎందుకు పేతురు గారి గురించి చెప్తున్నారంటే పేతురు గారు మొదటగా నిర్ణయించబడ్డారు.
కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులు తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. పేతురుతో ఏ రీతిగా ఉందంటే అక్కడ డ్యూయల్ మైండ్ వాడుతుంది. అక్కడ ఏమన్నాడు దేవుడు? సాతానా, నా వెనక్కి పొమ్మని చెప్తూ పేతురు వైపు చూసినట్టు వాక్యం సెలవిస్తుంది. అక్కడ డ్యూయల్ మైండ్ ఎక్కడ కనబడుతుందంటే పేతురు గారు కనబడుతుంది. దేవుడు ఆలోచనలు ఏమి లేవు, యోచిస్తున్నాడు. అంటే దేవునితో నడుస్తున్నాడు, కానీ దేవుని యొక్క నిజమైన ఆత్మ వ్యక్తిత్వాన్ని పట్టుకోలేకపోతున్నాడు. నిజమైన ఆత్మీయ నడిపింపు లేదు అక్కడ. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు పేతురు గారి గురించి అంతలా మాట్లాడేస్తున్నారు మీరు అంటే, ముందుకు వెళ్దాం, మీరేం కంగారు పడదు. ఇంకా ముందుకు వెళ్తే పేతురు గారి యొక్క స్వభావము, ఆయన వచ్చిన విధానము, ఆయన మారిన విధానము, ఆయన ఏ రీతిగా భూమిని తల్లకిందులు చేసే వ్యక్తిగా మార్చబడ్డాడో అది మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఈ తత్వం మీలో ఉండొచ్చు, ఈ పరిస్థితులు మీలో ఉండొచ్చు. చెప్పగానే నేను కూడా అంతే, నా స్వభావాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు గమనించింది ఏంటంటే, ఇప్పుడు కదండి 2009 సంవత్సరం నేను అనుకున్నది ఏంటి తెలుసా? ప్రభా, నేను కూడా పేతురు లాంటివన్నీ ఏదంటే అది చేసేస్తాను ప్రభా. ఈ దురుకు స్వభావం నాలో ఉండకూడదయ్యా, ఈ దురుకు స్వభావం నాలో ఉండకూడదయ్యా. ఏది వాక్యం ఏదొస్తే అది చెప్పేస్తాను. ఆ రోజు నాకు ఏదైనా వాక్యం కనబడ్డది అనుకోండి, ఎవరైనా కనబడితే ఈ రోజు ఈ వాక్యం వచ్చింది తెలుసా, ఇలా ఉండకూడదంట, ఇలా ఉండకూడదంట. ఒకరోజు ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే పిల్లలందరూ వస్తే వాళ్ళకి చెప్తా ఉన్నారు. 2010 సంవత్సరం దగ్గర మే నెల, ఆ టైంలో ఏప్రిల్ మే నెలలో పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి, అక్కని మేము పలానా చోటుకి వెళ్తామంటే వెళ్ళొద్దు, ఈ వాక్యంలో ఈ మాట ఉందంటే వినలేదు. నేను ఏది వింటే అది చెప్పేస్తాను. ఇంతకీ నేను గ్రహించలేకపోయింది. కానీ ఎప్పుడైతే గ్రహించగలిగే ఆత్మ వచ్చిందో, నన్ను నేను సిద్ధపరచుకున్నాక ఇతరుల్ని సిద్ధపరచగలుగుతాను. హల్లెలూయా. నన్ను నేను సిద్ధపరచుకోకుండా, నన్ను నేను అలంకరించుకోకుండా ఇతరులను అలంకరిస్తానంటే, పాస్టర్ గారు మీరు నైట్ వేసుకున్నారు, ఇతరులకి చీర కడతానంటున్నారేంటి, ముందు మీరు చీర కట్టుకుని రండి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా అంటే క్యాజువల్గా మాట్లాడుకో. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆత్మీయతతో, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుని వాక్యంతో, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆత్మీయ జీవితంతో. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. కానీ ఆత్మీయ సిద్ధపాటు మనకు లేనప్పుడు ఆయన మనల్ని ఎంతవరకు కాపుదలిస్తాడు? దేవుడు ఏమంటున్నాడు తెలుసు, ఒక చోట మంచిగా ఉండేవాడిని మంచిగా ఉండని, నీతిగా ఉండేవాడు నీతిగానే ఉండని, దుర్నీతిపరుడుగానే ఉండని, ఎలా వెళ్ళే వాళ్ళని అలాగే ఉండని. కానీ వన్ డే వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా బాధపడాలి. ఈరోజు అనుకుంటున్న రోజులు ఉండకపోవచ్చు. ఈరోజు అనుకున్నట్టు క్రైస్తత్వం అంటే ఇలా మీటింగ్ పెట్టుకునో, బైబిల్ చదువుకునో, ప్రార్థన చేసుకునో, పాస్టర్ గారు మీ ఇంటికి ఫంక్షన్ అనో లేదా ఏదో అని వచ్చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం, అదంతా ఒక ఎత్తు. కానీ నీవు రక్షించబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అసలైన టార్గెట్. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఎంతకాలం మందిరానికి వస్తున్నావు, ఎంతవరకు నువ్వు పాస్టర్ గారికి లేదా సంఘానికి అనుకూలంగా ఉంటున్నావో కాదు, అది ఒక ఎత్తు. పేతురు కూడా అంతే, దేవుని దగ్గర చాలా ఎలా అంటే వినయం చూపించేవాడు. ప్రభా, నీకు ఆ మరణం దూరం అయిపోవాలి, ప్రభా నీకు ఇది రాకూడదు. ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ పేతురుని లేపుతా ఉంటాడు దేవుడు. అక్కడ ఏమంటారు తెలుసా, పర్ణశాల కట్టేమా నీకు, ఏలియాకి, మోషికి, ఇక్కడ కట్టేస్తా, ఇక్కడ ఉండిపో. అసలు దేవుడు ఎందుకు మాట్లాడాడో తెలియదు పేతురుకి. అక్కడ ఎందుకు మాట్లాడాడో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. ఎందుకో తెలుసా, దేవుని శారీరకంగా చూశాడు పేతురు. చాలాసార్లు ఈ మెసేజ్ చెప్తా ఉంటాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మెసేజ్ వస్తుంది. హల్లెలూయా. పేతురు గారు దేవుణ్ణి ఎప్పుడూ కూడా శారీరకంగానే చూశారు. నమ్ముతున్నారు, నీవే నిత్య జీవం గలవాడని నమ్ముతున్నారు, నీవే బోధకుడని నమ్ముతున్నారు, నీవే రక్షించగలవాడని నమ్ముతున్నారు, నీవే సమర్థుడని నమ్ముతున్నారు, నీవే పరిశుద్ధుడని నమ్ముతున్నాడు. కానీ లోపల ఏంటంటే రెండు మైండ్లు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ చింత యావత్తు ఎవరి మీద పెట్టాలి? నీ పనుల భారం ఎవరి మీద పెట్టాలి? యెహోవా మీద పెట్టాలి. ఈరోజు క్రైస్తవులందరూ చిక్కుపోయి బక్కగా అయిపోయి ఇదైపోయి అదైపోయి అంటారు. హల్లెలూయా. ఏముంది పాస్టర్ గారు, మాకు అన్ని సమస్యలు, అందుకే మేము చిక్కిపోతున్నాం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాం ఆనందించుడి. హల్లెలూయా. నువ్వు ప్రభులో ఉంటే ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు సమస్యను చూసి నువ్వు బాధపడవు, శ్రమను చూసి నువ్వు బాధపడవు. అందుకే మలాకీలో ఉంటుంది మాట, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ దేవునితో మాట్లాడుతున్నారు.
ఆయనతో పేతురు వైపు తిరిగి సాతాననం, ఎందుకంటే ఆ పైన మాటలు చూస్తే నా వెనక్కి పొమ్ము అని అంటుంది. పేతురు గారు యేసయ్య చెప్తా ఉంటారు మరణం గురించి, నా మరణం ఇలా వస్తుంది, ఇలా రాబోతుంది, నన్ను ఇలా పట్టుకోబోతున్నారంటే నీకు ఈ మరణం దూరం అవును కాక, అసలు ఆయన మరణించకపోతే ఈరోజు నీవు నేను క్రీస్తు బిడ్డలం కాదు, క్రైస్తవులం కాదండి, గొప్పగా అనుకోవద్దు, క్రైస్తవులం కాదు, క్రీస్తు బిడ్డలం వేరు. హల్లెలూయా. మామిడి చెట్టుకి మామిడికాయలే, గమనించండి. క్రైస్తవులంటే క్రీస్తు కలిగిన మనస్సు ఉండడమే క్రైస్తవ జీవితం, క్రీస్తు కలిగిన విజ్ఞాపన ప్రార్థన ఉండడమే క్రైస్తవ జీవితం. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, ఎక్కడున్నావు, ఏ ప్రార్థన చేస్తున్నావు, అది ప్రాముఖ్యత కాదు. నీవు క్రీస్తులా మారగలిగితే, పౌలు అంటాడు నేను క్రీస్తు వలె మారి ఉన్నాను. మీరు నన్ను పోలి, ఎవరిని పోలి నడుస్తున్నాడు? ఆయన యేసయ్యను పోలి. ఎందుకు యేసయ్యను పోలి నడుస్తున్నాడు? ఆయన శారీరకంగా ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు శారీరకంగా ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేయలేదే, ఎప్పుడు శారీరకంగా ఆయనతో నడిచి గలిలయ ప్రాంతం కానీ యూదయ సమరయ భూదిగంతం వరకు ఆయన ఏమి ఎక్కడికి వెళ్ళలేదే, శారీరకంగా చూడలేదు. ఎవరు? పౌలు గారు. పేతురు చూశాడు. అందుకే దేవుడికి వచ్చే ప్రతి సమస్యను చెప్తా ఉంటే మధ్య మధ్యలో ఏమవుతున్నాడంటే మధ్య మధ్యలో వెళ్తా ఉన్నారు, ఏమనంట, ఈ మరణం నీకు దూరం అయిపోద్ది, లేతే ప్రభా నువ్వు వెళ్ళొద్దు, ప్రభా నువ్వు వెళ్ళిపోతే మాకు ఎలాగా, నిత్య జీవ మాటలు ఎవరు చెప్తారయ్యా? ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా పరిచర్య ప్రారంభంలో పాస్టర్ గారు నేను ఏడ్చింది ఇది ఒక్కటే, చదువు లేక, ఉద్యోగం రాక, లేతే సంపాదించుకునే విధానం లేక పరిచర్యలోకి రాలా, డబ్బులు లేక రాలేదు, లేకపోతే ఉద్యోగాలు చేయలేక ఒళ్ళు బద్ధకంతో రాలా, దేవుడు పిలుచుకున్నాడు కనుక వచ్చాం. హల్లెలూయా. ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అలా చెప్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు లేక సేవ చేయట్లా, డబ్బు లేక సేవ చేయట్లా, లేతే డబ్బు కోసం సేవ చేయట్లా, చచ్చే ముందు కనీసం 4 ఆత్మలన్నా తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పాలనే ఒక తీర్మానంతో పరిచర్యలోకి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను కదా, మరి ఈరోజు మీరు చెప్పగలరా? నేను రక్షించబడ్డాను, నేను రక్షణలోంచి దేవుని దగ్గరికి వెళ్ళి లోపల నాతో పాటు ఒక ఆత్మని తీసుకెళ్తాను, నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్తానని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఎందుకంటే ఆత్మీయతతో ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తారు, లోకంలో ఉన్న వాళ్ళు సీరియల్ చూస్తారు, లోకంలో ఉన్న వాళ్ళు సీరియల్కి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు, లోకంలో ఉన్నాయన్నీ నువ్వు చేస్తున్నావు, నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? చర్చికి వెళ్తే గొప్ప కాదు కదా. దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకడమే క్రైస్తవ జీవితం. దేవునికి అంగీకార యుగముగా ఉండడమే, అంగీకార యోగ్యముగా దేవునితో అంటుగట్టడమే క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధం ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైన ఒక చోట అంటారు, నేను ఏ పని నిమిత్తం అయితే వచ్చి నడవండి ఆ పనికి వెళ్దాం. హల్లెలూయా. మార్కు సువార్తలో మాట ఉంటుంది, నేను సువార్తను చెప్పడానికి వచ్చాను, సువార్త ప్రకటించడానికి వచ్చాను, ఎంత నిమిత్తం అయితే వచ్చానో దాన్ని చేయడానికి వెళ్దాం రండి శిష్యులతో చెప్తా ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చామో తెలుసు ఈ భూలోకంలోకి? పిల్లలు కనడానికి, కుటుంబాన్ని ఏలడానికి, వస్త్రాలు కట్టుకోవడానికి, ఇల్లులు కట్టుకోవడానికి రాలా. ఇక్కడ నువ్వు జయించగలిగితే పరలోకంలో కూర్చుంటావు. ఇక్కడ నువ్వు జయించక చిన్న చిన్న బాధకో, బలహీనతకో, రోగానికో, కష్టానికో, నష్టంకో పడిపోతూ ఉంటే పరలోకంలో మనం కూర్చోలేం. హల్లెలూయా. పేతురు గారిని చాలా మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు యేసయ్య. అంటే జాగ్రత్త జాగ్రత్త నువ్వు అన్నీ చేసే అంటలా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో చోట ఒక్కో రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం, ముందుకు వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 16 అధ్యాయం 23, 24. మత్తయి సువార్త మత్తయి సువార్త 26, 42 అండి. సారీ 42 ఒక్కసారి. చూడండి, 41వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనతమని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలని ఎవరికి చెప్తున్నారు? యేసయ్య పేతురు గారికి చెప్తున్నారు. మరి చాలా మంది ఉన్నారు కదా అక్కడ, ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు కదా. పేతురు తత్వం ఏంటి తెలుసా? తాను పట్టుకున్నదే చేస్తాడు.
పేతురు గుణలక్షణం ఏంటి తెలుసా? తాను ఏది నమ్మాడో అదే సిద్ధాంతం మీద నిలబడిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు రక్షకుడై వచ్చాడు, ఆయన మరలా రాబోతున్నాడని ఒక సిద్ధాంతంతో, తన యొక్క నమ్మకంతో యేసయ్య ముందు నడిచాడు. హల్లెలూయా. ఈరోజు బాప్తీసం తీసుకున్నాడు ఒక సిద్ధాంతంతో వస్తావు, బాప్తీసం తీసుకున్నాక రక్షణలోకి వచ్చాక ఒక సిద్ధాంతంతో వస్తావు. నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటావు. తర్వాత నీరు గారిపోయిన జీవితాలు అయిపోతాయి. అన్నం నీరైపోతుంది చూడండి ఈ సమ్మర్లో. ఆ రీతిగా మన జీవితాలు నీరైపోతుంటాయి. సమస్య వచ్చినప్పుడు నీరు గారిపోతాయి, కష్టం వచ్చినప్పుడు. నేను కూడా కష్టం వస్తే బైబిల్ పక్కన పెట్టేదాన్ని, ఇప్పుడు కష్టం వస్తే బైబిలే చదువుతున్నాను. హల్లెలూయా. ఇదివరకు కష్టం వస్తే ప్రార్థన చేయడం మానేస్తాను. 1 రోజు 2 రోజులు కదండి, వారం రోజులు, ఒక్కోసారి నెలలు కూడా పట్టేది నాకు. కానీ నాకు అర్థమైంది, నేను బైబిల్ చదవడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల శోధన జయిస్తాను, కానీ శోధన తప్పించుకోలేను. ఎలా తప్పించుకోలేను? బైబిల్ పక్కన పెట్టడం వల్ల తప్పించుకోలేను. పాస్టర్ గారు ఒక మాట చెప్పేవారు నాతో ఎప్పుడు, చాలామంది మనం కూడా, లేకపోతే ఒకసారి ఎప్పుడు అన్నారన్నమాట, ఏమనంటే కోపం వస్తే అన్నీ మానం కానీ బైబిల్ ప్రార్థన మానేస్తాం. ఏంటమ్మా? కోపం వస్తే ఏం మానేస్తాం? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు మాతో, మీరు ఇంత గట్టిగా ఖండితంగా చెప్తే చర్చిలోంచి వెళ్ళిపోతారేమో. ఏమండి, యేసుక్రీస్తు వారికి 500 పైగానే శిష్యులు ఉండేవారండి. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అర్థం కాక వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఇలాంటి బోధ వినలేమని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఆచరించలేమని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, నిలబడిన 11 మంది భూమిని తల్లకిందులు చేశారు. హల్లెలూయా. 100 మంది సంఘానికి వద్దు, వచ్చే ఆత్మ కావాలి. హల్లెలూయా. శరీర లెక్కల యేసయ్యకి శరీరం కాదు, ఆయన ఆత్మ స్వరూపి కనుక నీ ఆత్మతో ఆయన అంటుగట్టబడడానికి ఆయన నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో చాలా మంది అనే మాట ఏంటంటే, ఏమండి నేను ప్రార్థన చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, నేను వాక్యం చదవాలనుకున్నా చదవలేకపోతున్నా, నేను మందిరానికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే బికాజ్ నువ్వు కాబట్టి వెళ్ళలేకపోతున్నావు. నీలో దేవుడు ఉంటే నిన్ను అక్కడ కూర్చోబెట్టడు. నీలో దేవుడు ఉంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయలేవు. నువ్వు అక్కడ వరకు వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేస్తావు. హల్లెలూయా. సినిమా హాల్కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్, సినిమా మెట్లెక్కిదాడు ఏమర్థమవుతుంది? అయ్యో మనుషుల్ని సంతోషపెడుతున్నానా, దేవుని సంతోషపెడుతున్నాను. అయ్యా మనుషుల వైపు చూస్తున్నానా, దేవుని వైపు చూస్తున్నానా? అయ్యో మనుషుల గాయాలు వాళ్ళతో సంతోషం గడుపుతూ దేవుని గాయాలు రేపుతున్నానేమో. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులను సంతోష పెట్టడమే లోక సంబంధమైన విషయాలు. ఈ రోజుల్లో మనుషులను సంతోష పెట్టడమే లోకమంతా అలాగే ఉంది. హల్లెలూయా. ఎక్కడ మనుషులు బాధపడకూడదని అన్ని ఏర్పాట్లు. పూర్వంలో పెళ్లి జరగాలంటే పందిరేయడానికి, అవి వేయడానికి, ఇవి వేయడానికి. ఇప్పుడు అక్కర్లో డబ్బులుంటే అన్ని ఆటోమేటిక్. ఏడ్చే వాళ్ళకి చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఏమండి? కాదండి, ఇక్కడ జరగట్లేదేం, రండి హైదరాబాద్ రండి, సిటీస్లో అదే జరుగుతుంది. హల్లెలూయా. మనుషులకి ఏ రీతిగా ఉండాలో ఈ లోకం ఆ రీతిగా ఉంది. నీవు దేవునికి ఏ రీతిగా ఉండాలో నువ్వు ఆ రీతిగా మార్చబడితే నీవు దేవునికి ఒక సంబంధం కలిగి ఉంటావు. హల్లెలూయా. మనుషులు చేస్తున్నవని నువ్వు చేస్తే దేవునితో సంబంధం ఉండదు. మనుషుల్లో నీవు ఉంటే, లేదా ఈ లోక సంబంధంగా నువ్వు నడిస్తే, ఈ లోక సంబంధమైన ఆచారాల వైపు, ఈ లోక సంబంధమైన ఎవరేం చెప్తే అది నమ్మేయడం కాదు. హల్లెలూయా. మా పిల్లకి బాగాలేదండి, పలానా చోట తీసుకెళ్ళమన్నారు. ఏమంటే మా పిల్లడికి బాగాలేదండి చూపించమన్నారు. వెంటనే ఎక్కడ పరిగెడతారు? అమ్మా అవన్నీ పక్కన పెట్టి ముందు ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయండి ఫస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన కాదండి పాస్టర్ గారు, మీరు అలాంటివి చెప్పొద్దు, మాకు ఏదైనా చెప్పేసేయండి. ఏంటమ్మా ప్రార్థన అంటే మాకు ఎక్కదో, మేము టైం బిజీ. ఆ టైం ఇస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. ఆ ఊపిరి ఎవరిస్తున్నారు తెలుసా? దేవుడు. ఈరోజు నువ్వు బ్రతికున్నది కారణం ఏంటి తెలుసా? దేవుడు. మనం బ్రతుకున్నది కారణం ఏంటి తెలుసా? దేవుడు. ఒకసారి చూసుకోండి, ఒక 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? మీ ఇక్కడెక్కడ ఉన్నా కాదండి, నేను అక్కడి పైన చూసాను, ఎవ్వరు కనబడేవారు కాదు కాలనీలో నాకు. ఎందుకంటే భయం ఆవరించిన వేళలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కష్టం ఆవరించిన సమయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. కానీ ఈరోజు అన్ని ఎదుర్కొని వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలో ఉంటే దేవునితో మనం ఎప్పుడు అంటుకట్టబడలేం. హల్లెలూయా. సమస్య వచ్చిందని 2 అడుగులు వెనక్కేసి ముందు, సమస్య వచ్చిందని ఇంకొక 2 అడుగులు దేవునితో ముందుకేస్తే సమస్య తెచ్చిన సాతాను పారిపోతాడు, కానీ నీ వేసిన 2 అడుగులు దేవునికి నీకు దగ్గరగా అవుతావు. హల్లెలూయా. సమస్య వచ్చిందని 2 అడుగులు వేసేస్తారు, సమస్య వచ్చిన తర్వాత బాధపడతారు. సమస్య వచ్చినా కూడా నీవు 2 అడుగులు దేవునితో కలిసి నడిస్తే 2 అడుగులు ఆయన వేస్తారు. నిన్ను తీసుకెళ్సిన మార్గంలోకి, నువ్వు వెళ్ళవలసిన మార్గంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఈ 40 దినాలు యేసయ్యా నువ్వు చనిపోయి సిలువ చెంత, ఓకే
చనిపోయిన విధానం, ఆయన చనిపోయిన విధానం. చాలామంది ప్రార్థనలో ఎలా ఉంటారంటే, ఎప్పుడైపోతారా బాబు వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారి బోధ 3 రోజులైనా వెళ్ళలేదు అక్కడ. ఎందుకో తెలుసా? వారి ఆత్మను సిద్ధపరచుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ లోక మర్యాదను అనుసరించి వారు దేవుని మాటలు లక్ష్య పెట్టలేరు. ఈ లోక ఆచారాల వైపు చూసేవారు దేవుని మాటను లక్ష్య పెట్టలేరు. ఈ లోక స్నేహితులు చూసేవారు దేవుని మాటను లక్ష్య పెట్టలేరు. ఈ లోక బంధువులో లేకపోతే కుటుంబానో, భర్తనో, భార్యనో, బిడ్డలను లక్ష్య పెట్టేవారు దేవుని వైపు చూడలేరు, దేవునితో నడవలేరు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు ఈ లోక సంబంధమైన అందరిని విడిచిపెట్టాలంట. నేను ఉదయకాలంలోనే చదివిన మాట. నా నిమిత్తం నా తల్లినైనను, తండ్రినైనా, ఆస్తులైనను, భూములైనను ఇంకేదన్నా విడిచిపెడితే పరలోకం మంది ఏమొస్తుందంట? చూడండి, ఆ మాట చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకసారి మత్తయి సువార్తలోనే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కనపడ్డదండి? చూద్దాం ఒకసారి. ఏం విడిచిపెట్టాలంట మనం? ఈ లోక సంబంధమైన. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19:29. నా నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెండ్లైనను, తల్లినైనను, తండ్రినైను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన వాడు ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్యము జీవమును స్వతంత్రించుకును. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. హల్లెలూయా. అంటే ఏమండి పాస్టర్ గారు, ఇంట్లోంచి బయటకు వచ్చేయమంటారా? కాదు. ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు దేవునికి ఇస్తే పక్కన పెడతావు. నీ భర్తతో గడపడానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే, నిన్ను నీ భర్తని సృజించిన దేవుడు, నిన్ను నీ భర్తని నీ బిడ్డలను పోషిస్తున్న దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, నీ తల్లిదండ్రులు పోషిస్తున్న దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, నిన్ను పోషిస్తున్న దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే, గత జీవితంలో మనం బ్రతికిన బ్రతుకు, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకులో మన జీవితంను ఆశీర్వాదంగా మార్చిన దేవునికి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నామేమో. హల్లెలూయా. కృతజ్ఞత ఉండాలి ఖచ్చితంగా. అవునా? పూర్వం ఎవరైనా ఏదైనా పెడితే వెంటనే ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువైపోయింది కాబట్టి మాకు అన్నం పెట్టారండి అంటారు. ఇప్పుడు పూర్వం ఏమనేవారు? అయ్య బాబాయ్, ఆ ఇంటికి వెళ్ళానండి, ఆ పిండి గారు కొంచెం అన్నం పెట్టారండి, ఆ రోజు నాకు కడుపు నిండిపోయింది అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు ఎక్కువ వండేశారండి, అందుకే మాకు అన్నం పెడతారు. ఏంటమ్మా? మాట మారిపోయింది, పద్ధతి మారిపోయింది. హల్లెలూయా. లేవండి ఆ మాటలు లేవా? ఎందుకంటే ఈ లోకం వ్యతిరేకమైన దిశలో దేవునికి ఉంది. హల్లెలూయా. నీవు లోకంలో కలిసిపోతే మనం కూడా మన జీవితాలు పాడైపోయిన జీవితాలుగానే ఉంటాయి. హల్లెలూయా. చూద్దాం ఒక్కసారి, ముందరికెళ్దాం. యోహాను సువార్త 20:3. యోహాను సువార్త 20:3. త్వరగా చెప్పండి. చూడండి. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడా పరిగెత్తి ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకుని ముందుకు వచ్చి సమాధి యొద్ద వంగెను. చూడండి, పేతురు గారి యొక్క ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఇప్పుడు మనం ఎలాగో రేపటి నుంచి 40 రోజులు కూడా యేసయ్య చనిపోయారు అన్ని చెప్పుకుంటూనే ఉంటాం. కానీ పేతురు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారంటే, కిందకు వస్తే ఆ మాటలు చెప్తూ, వంగి నారబట్టలు పడి ఉండట చూచిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నమ్మారు. ఎవరు నమ్మారు? పేతురు గారు వచ్చారు. ఏమిటి? చనిపోయిన వ్యక్తి అయితే పక్కన పడేస్తారంటారు, కానీ అక్కడ ఏముంది? ఆయన తల కట్టిన యొక్క రుమాలు ఎక్కడుంది? చుట్టి ఉందంట. హల్లెలూయా. అంటే ఆయన సజీవుడని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంచారు. కానీ ఆ యొక్క పేతురు గారు అక్కడతోటే పోలేదు, కానీ తర్వాత యేసుక్రీస్తు వారు చాలాసార్లు పేతురు గారికి కనబడతా ఉంటారు. చాలాసార్లు అక్కడ యేసుక్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడినట్టు వాక్యం సెలవిస్తుంది. కిందకు వస్తే చాలా మాటలు ఉంటాయి, కానీ నేను అవి చెప్పడానికి లేదు. కానీ ముందుకు వెళ్దాం, చూద్దాం ఒక్కసారి. 22 యోహాను సువార్త 20:22. చెప్పండి. హల్లెలూయా.
చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఆ మాటలు చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ పొందుడని ఊదేరమాట. మీరు ఎవరి పాపములు క్షమించరు వారి మీద క్షమించబడను, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిత్తురు అవి నిలిచి ఉండను. హల్లెలూయా. ఈ రోజుల్లో పాపములు నిలిచి ఉంటాయంటే నిలిచి ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు మన సజీవుడైన దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత చేస్తున్న కార్యాలు ఇవి. మీరు ఇక్కడ చూస్తే యోహాను సువార్త 20:1 ఆదివారం ఇంకను చీకటగుండగా మగ్దలేను మరియా పెందలకాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిను తీయబడుట చూచెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎవరికి కనపడ్డారంటే, ఎవరికి కనపడ్డారండి? శిష్యులకు కనబడి అక్కడ రాయబడి అనమాట, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. శిష్యులకి చెప్పారు, కానీ ఎప్పుడు పొందమని చెప్పాల. బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉండాలి. నిన్న మొన్నటి దినాన్ని చెప్పాము, ఏమని? ఆయన అనాథలుగా ఏంటండి, యోహాను సువార్త 14:14 చదివాం. ఆయన విడువడు, లోకం ఆయన చూడలేదు, లోకం ఆయన పొందలేదు, కానీ ఆయన మీరు చూస్తున్నారు, ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా జీవిస్తారని చెప్పి యోహాను సువార్త 14:14 చూసాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు వారి మీద పరిశుద్ధాత్మను ఊదినట్టుంది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వారు సిద్ధం కలిగారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత వారి మీద అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శరీరంగా ఉన్నంతసేపు కూడా వారు అటు ఇటు ఉన్నారు. ఈ మెసేజ్ చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. ఎందుకు చెప్పినా, పేతురు గారి గురించి చాలా సంఘటనలు ఉన్నాయి. పేతురు గారు యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత 3 దినం లేచిన తర్వాత కూడా ఆయన మరలా అంటారు, చేపలు పట్టుకుంటే వెళ్ళిపోదాం రండి. ఏమంటారు చూద్దాం, ఆ ఒకటి కూడా చూద్దాం. 21:3 యోహాను సువార్త 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమయ్యుచుండగా యేసు దరి నిలిచి, అయితే ఆయన యేసు అని ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు? చేపలు పట్టుకుంటే వెళ్ళిపోదాం రండి. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా అద్భుతం జరగకపోతే వెళ్ళిపోతాం. ఏంటి? వెనక్కి వెళ్ళిపోతాం. అద్భుతాల కోసం పరిగెట్టేవారు క్రైస్తవులు కాదు, దేవుని కోసం పరిగెట్టేవారు క్రైస్తవులై ఉన్నారు. హల్లెలూయా. మా దగ్గర చాలా మంది వస్తారండి, అద్భుతాలు పొందిన తర్వాత మళ్ళా కనబడరు. దెయ్యం పట్టిందని తీసుకొస్తారు, మేము ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాం, మళ్ళీ కనపడరు. క్యాన్సర్ పేషెంట్స్, అక్కడ దగ్గర క్యాన్సర్ పేషెంట్ మన చర్చిలో వాళ్ళే తెలుసు సాక్ష్యాలు. క్యాన్సర్ హీల్ అయిన వాళ్ళు మళ్ళీ కనపడలా. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి ఫోన్లు చేస్తారు, క్యాన్సర్ పేషెంట్ హీల్ అయితే వాళ్ళు అసలు రాలేదు. ఆవిడ వచ్చినప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు చూస్తే నేనే గుర్తుపట్టలేదా? ఏమ్మా నిజమేనా? వెనకాల ఉన్నవాడు ఏమండి మంగతారు గారు. ఎందుకో తెలుసా? అద్భుతాలు చూసుకుని అద్భుతాలు పొందుకుని వెళ్ళిపోతున్నారు. ఆత్మీయతలో పరిగెట్టాలంటే నీవు నిలబడిన స్థలము కరెక్టా లేదో చూసుకోవాలి. హల్లెలూయా. మా సంఘంలో మీరు వచ్చేసేయండి దీవించబడతారని చెప్పం. నీవు నిలబడితే నీతో పాటు దేవుడు నిలబడతాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నీతో పాటు ఎదుగుతాడు. నువ్వు నించుంటాడు ఆయన. నీతో పాటు పరిగెట్టే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీ జీవితాన్ని నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. పాస్టర్గా నేను వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయినా, మా అమ్మ దేవునికి స్తోత్రం, మిమ్మల్ని దేవుడు దీవించునుగా కంటే వెళ్ళిపోతారు. కానీ రేపొద్దుట మేము మనం ఎక్కడ లెక్క చెప్పాలి? ఆయన ముందు నిలబడి, ప్రభా ఇదిగో ఇంతమందిని కాచేమయ్యా. అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు విన్నావా? ఈ రోజుల్లో ఎలా ఉందంటే, పైకి బత్తిగా లోపల దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా లేవు. పైకి ఎలా ఉన్నావు? బత్తిగా లోపల దేవుని శక్తిని ఆశ్రయించలేము. ఉదయకాలం నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది, ఎప్పటికీ ఫీవర్ కంటిన్యూ అవుతుంది. నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేను. అసలు నేను మాట్లాడలేనేమో, పాస్టర్ గారితో అన్నాను, నేను చెప్పలేనేమో అండి. ఎందుకంటే నా బాడీ సహకరిస్తలా, నా స్పిరిట్ సహకరిస్తుంది కానీ నా బాడీ సహకరించట్లా. కానీ ఆత్మానుసారంగా నడుచుకున్నాడు, అప్పుడు మీరు శరీరేచ్ఛలను విడిచిపెడతారు. హల్లెలూయా. ఇక్కడ చెప్పేది ఏంటో తెలుసా? మీరు వాక్యం ద్వారా కట్టబడితే, ఆత్మచేత కట్టబడితే ఎప్పుడు నిలిచే ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు దీవించబడతానే ఉంటారు. ఒకరోజు కాదండి, తగిన కాలమందు దేవుడు దీవిస్తానే ఉంటాడు. ఆ చెట్టు పచ్చగా ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు కాయలు కాసేమంటే మనమేం చైనాలో లేము.
చైనాలో మందులు ఇచ్చి, మెడిసిన్ ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి మందులు కాస్తారు. తగిన కాలం అది పచ్చగానే ఉంది, తగిన కాలం అందు కాయలు కాస్తుంది. నీ జీవితంలో నీవు నిలిచి ఉంటే, పచ్చగా ఉంటే, ప్రభుతో ఉంటే, ఏదో ఒక సమయంలో నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నీ తరతరాలు దీవిస్తావు. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మ ఊదిన తర్వాత ఆ చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయారు. ఇంకేం చేశారు అక్కడ? కిందే కదండి, 20 వచనం ఉంది కదా, చూసాం మనం. 20 వచనం, యోహాను సువార్త 20 వచనం 22వ వచనంలో, 20 అధ్యాయం 22వ వచనంలో. కానీ మళ్ళీ 21లోకి వచ్చేటికి ఏముంది అక్కడ? 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో. ఏమండి, వచనంలో ఎంత తేడా ఉంది, ఎంత గ్యాప్ ఉంది. సమయం కూడా తక్కువే కదా. మరి అక్కడ పరిశుద్ధాత్మ చేత ఊదబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు? అద్భుతం పొందుకున్నాండి. ఏముంది పాస్టర్ గారు, మా జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ఏముంటున్నాయి? నువ్వు ఎంతసేపు ప్రార్థన, అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లేదా అన్నది. హల్లెలూయా. ఏముంది పాస్టర్ గారు, మా జీవితంలో ఎప్పుడు అప్పులే. అసలు జ్ఞానం ఇచ్చేదే దేవుడు. నువ్వు అప్పు చేస్తున్నావు అంటే జ్ఞానం లేక చేస్తావు, లేదా అప్పు ఇచ్చినా కూడా, అప్పు తీసుకున్నా కూడా జ్ఞానం కలిగి నువ్వు ఉంటే అప్పును కట్టగలిగే శక్తిని నీకు ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది అప్పులు తీసేసుకుంటారు. పనికి కట్టగా వారం వచ్చేటికి చీటి వాళ్ళు వస్తారు, నెల వచ్చేటికి బాకీ వాళ్ళు వస్తారు. నీవు నిజంగా అప్పు తీసుకున్నప్పుడు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే నువ్వు సమృద్ధి కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఈ లక్షలు వచ్చినా కూడా సరిపో. ఎందుకంటే జ్ఞానం లేక. నేను ఒకరిని చూసాను అనమాట. ఆ రోజు డబ్బులు వచ్చింది అనుకోండి, బిర్యానీ పొట్లం కావాలి. మరి రేపొద్దుటి పప్పు నూనె, ఇంట్లో నూనె లేకపోతే ఏం చేస్తారు? కారం లేకపోతే ఏం చేస్తారు? ఆ రోజు 10 రూపాయలు వచ్చిందంటే బిర్యానీ తెచ్చేసి తినేద్దాం. ఆ 100 రూపాయలు ఉంటే నీకు ఇంట్లో సరుకులు వస్తాయి కదా అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తారు? జ్ఞానం లేక నశించిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. హల్లెలూయా. కొంతమంది మరీ దారుణంగా ఉంటారు, స్పూన్ అంటే స్పూనే పడతారు. హల్లెలూయా. కానీ దేవుడు ఆ రీతిగా ఉండడు. ఆయన దీవించడం మొదలు పెడితే అది ఆపడం ఎవరి తరమో కాదు. ఆయన తలుపు తీయగా, ఏమండి ఎవరు లేరండి, దాన్ని వెనకాల ఉన్న వాళ్ళకి అర్థం అవట్లేదు అనుకుంటా. నాకు జామ చెట్టు ఒకటి అడ్డొచ్చింది. ఏమండి వెనకాల ఉన్నోళ్ళు చెప్పండి. తలుపు ముయ్యగా తీయవాడు లేడు, దాన్ని తీయగా. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది. హల్లెలూయా. దేవునితో నువ్వు నిలబడితే ఆయన తలుపు తీసేవానిగా ఉంటారు. ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, అన్ని విషయాల్లో ఇబ్బంది పడవచ్చు, కానీ ఆయనతో నువ్వు నిలబడితే నీ ద్వారంలో ఆయన తెరవబోతున్నాడు. ఆకాశ వాకిళ్ళు విప్పగలుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి సామర్థ్యం ఉన్న దేవుడు. హల్లెలూయా. కానీ పేతురుని ఏమంటున్నాడు తెలుసా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభా. అవునయ్యా, నీకు తెలుసు కదా. మనం కూడా అంతే. దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడంటాడు. నువ్వు నిజంగా నిలబడున్నావా? నువ్వు నిజంగా రక్షించబడ్డావా? నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే, అవును ప్రభా, ఈ వాక్యం నా కోసమే. దేవుడు పిలుస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాం? మన జీవితాల్లో వెనక్కి వెళ్ళిపోతాం. అన్నీ చేస్తాం. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ 40 దినాలు కాదు, మీరు ప్రతిదినం పట్టుదలతో ప్రార్థన చేసి ప్రభు కోసం మీరు పరిగెడితే మీ జీవితంలో మీ ఆశీర్వాదం మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. నీ శత్రువు ఆపలేదు, నీ బంధువు ఆపలేరు, నిన్ను బాధించే వాళ్ళు ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎక్కడో తెలుసా? నీ నోటిలో ఉంది. మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నీ ఆశీర్వాదం ఎక్కడో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఉంది. దేవుడు ఖచ్చితంగా మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా అండి? ఆశీర్వదించబడ్డాడు, ఫలించడానికి, ఇతరులకు పెట్టడం. అప్పు ఇచ్చేవానిగా చేస్తారు కానీ అప్పు తీసుకునేవానిగా చేయడం అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యం అబద్ధం అండి? వాక్యం అబద్ధం అంటారా? మన జ్ఞానము మన జీవితాన్ని ఏ రీతిగా ఉంచుతుందంటే నశింపజేసేలా చేస్తుంది. అందుకే మన జ్ఞానమును, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో, ఈ లోక స్నేహము, ఈ లోక జ్ఞానం కూడా దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే వేస్ట్ మాట. లోక జ్ఞానం వంటిది కాదు నా జ్ఞానం. నేను ఇచ్చు జ్ఞానం వంటిది కాదు లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఎలాంటిదంటే వెర్రి. ఈ లోక జ్ఞానం కోసం పరిగెడుతున్నామేమో, ఈ లోక పలుకుబడి కోసం పరిగెడుతున్నాము, ఈ లోకం కోసం పరిగెడుతున్నామేమో. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం లాంటిది. హల్లెలూయా. పేతురు గారు ఒక పక్క దేవుని అద్భుతాన్ని పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మలో వారు ముందుకెళ్తున్నారు. కానీ ఏమవుతుంది అక్కడ? మరలా తన యొక్క జీవితాన్ని చేపలు పట్టే, ఏ చేపలు పడతాకైతే, ఏ చేపలు పట్టి వ్యక్తినైతే దేవుడు లేపాడో మరలా ఆ చేపలు పడతాకి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో మన జీవితంలో రక్షణకు ముందు ఏ పాప జీవితంలో ఉన్నామో, ఏ మలిన జీవితంలో ఉన్నామో అక్కడి నుంచి లాగడానికి దేవుడు మనల్ని తీసుకొస్తే, మళ్ళీ రక్షించబడిన తర్వాత దేవుని యొక్క కార్యాలు చూసి, దేవుని అద్భుతాలు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా?
మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు, మరలా పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలు ప్రార్థన కాలం, పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోచుండెను. వాడు దేవాలయంకు వెళ్ళి వారిని భిక్షమడుగుట కొందరు ప్రతిదినం వారిని శృంగారపు దేవాలయపు ద్వారం వద్ద ఉంచి వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వారిని చూచి భిక్షమడిగెను. పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరుకునేమో కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచిన. అంతటా పేతురు, వెండి బంగారముల యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పాను. హల్లెలూయా. పేతురు గారికి ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఏమొచ్చిందండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మేడగది అనుభవం వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో మునిగితేలే అనుభవం వచ్చిందో, నాకు కలిగి ఉన్నది నీకు ఇస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఏం కలిగింది ఇప్పుడు? ఆయన ఆత్మతో కలిగి ఉన్నారు. ఆయన ఆత్మ సజీవముగా, ఆయన ఆత్మ వాళ్ళని జీవింపచేసేగా, ఆ ఆత్మ స్వస్థపరిచేదిగా, ఆత్మ విడుదలిచ్చేదిగా మార్చబడ్డారు కనుక నాకున్నది నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామములో లేచి. భయపడిన పేతురు, బతుకుదేరు లేదని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన పేతురు, బ్రతుకే వ్యర్థమైపోయింది అనుకున్న పేతురు, యేసయ్య వెళ్ళిపోయాడు అనుకున్న పేతురు, వెళ్ళిపోతే కదండి. ఇప్పుడు కొంతకాలం మన దగ్గర ఎవరన్నా ఉన్నారనుకోండి, ఉన్నంతకాలం ఆరాంగా చక్క మంచిగా తినేసి ఉన్నాం, కానీ సడన్గా మన దగ్గర ఏమీ లేదు. మళ్ళీ ఏం చేస్తాం? వచ్చిన పనినే మళ్ళీ నెతుక్కుంటాం. ఏమండి, కరెక్టే కాదా? అదే చేస్తాడు పేతురు. ముందేమో చక్కగా ఉన్నాడు, రొట్టెలు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి, అంత మంచిగా ఉంది. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయారు అంటున్నాను, చేపలు పట్టుకుంది. ఒకళ్ళు కాదంట, మొత్తం అందరినీ. తాను చెడింది కాకుండా అలాగా మొత్తం అందరిని కూడా ఏం చేస్తుంది అక్కడ? పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పట్టడానికి తీసుకెళ్ళాడు. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత చెప్తున్న మాట ఏంటి తెలుసా? వెండి బంగారంలా ఎద్దలేవు, కానీ ఏంటంట, నాకు ఉన్నది నీకు ఇస్తున్నా. ఈరోజు క్రైస్తవులుగా మనలో ఏమున్నది? మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనలో వాక్యం ఉందా? మనలో ప్రార్థన జీవితం ఉందా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. పేతురు మనలాగే బొంకినవాడు, మనలాగే ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాడే. పేతురు మనలాగే ఆలోచించిన వాడే, మనలాగే దురుకైన స్వభావం కలిగిన వాడే, వివేచింపలేని వాడే. కానీ పేతురు కలిగి ఉన్నది ఏంటో తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఉన్నారు. ప్రార్థిస్తున్నారు. ఎన్ని గంటలకి? చూడండి, ఇందాక చెప్పాను మీకు, నిద్ర మొత్తం ఏమైంది? ఇందాక మత్తయి సువార్తలో మాట్లాడుకున్నాం. ఇంకా శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. ఎక్కడో ఎవరి గురించి? అది పేతురు గారి గురించి. యేసుక్రీస్తు వారు అన్నారు, సమయం అయిపోతుంది, ప్రార్థన చేయండి అంటే చెయ్యిని వెత్తి అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం వద్దటికి పగలు 3 గంటలకు దేవాలయంకి ఎక్కిపోయి ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చి పేతురు ప్రార్థన చేయి అంటే ఏం చేస్తున్నాడు? అమ్మా, పేతురు ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నాడు? చేసారా? ఏమండి, చూద్దాం. అది ఎక్కడుంది? మత్తయి సువార్త. ఒకసారి మీకు కన్క్లూజ్ ఇవ్వాలి కదా, పేతురు యొక్క స్వభావంలో ఉన్న తత్వాన్ని మనం చూద్దాం ఒక్కసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, 20 దాటికి ఉండదు. చూడండి, 26వ వచనం 41. మత్తయి సువార్త 26:41. చూడండి, 40 చూద్దాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుండగా చూచి, ఒక గడియన నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకు ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య శారీరకంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? ఏమండి, వినపడుతుందండి? వినపడిపోయిందా? వినపడిపోయిందా? అమ్మ, మైక్ ఏమైనా ఇబ్బందిగా ఉందా? వదిలేయమంటారా? మీ ఇష్టం, నో వరీస్. చెప్పమంటే చెప్తాం, ఎందుకంటే మా టైం మాకు దేవుడు ఇచ్చాడు, మేము చెప్పుకుంటూ వెళ్తాం. మీ టైం వినడం వినకపోవడం మీ ఇష్టం. హల్లెలూయా. క్లాస్లో టీచర్ అందరికి ఒకేలా చెప్తారు. రిసీవ్ చేసుకున్నాడు ఫస్ట్ వస్తాడు, రిసీవ్ చేసుకున్నాడు 0 వస్తుంది, అంతే. ఆత్మీయ జీవితం కూడా అంతే. బుర్రలోకి ఎక్కించుకున్న వాళ్ళు ఏమవుతారు? హీరోలు అవుతారు. ఎక్కించుకున్న వాళ్ళు 0లు అవుతారు. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే, నువ్వు చదువుకో రాకపోవచ్చు, ప్రార్థన చేయడం రాకపోవచ్చు,
10 మందితో మాట్లాడే మాటల కన్నా ప్రభుతో మాట్లాడే ఒక్క మాట బెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు గారేమో యేసుక్రీస్తు వారు వచ్చి ఒక్క గడియైనా పడుకుంటావా, ఒక్క గడియైనా మేలుకోకుండా లేవా, నిద్రపోతున్నావు ఎందుకు అంటున్న పేతుర్ని తీరా ఇక్కడికి వచ్చేసరికి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఏమంటున్నారు? ఎన్ని గంటలకండి అమ్మా? బైబిల్ లేవా చేతుల్లో? ఉన్నాయండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవాలయంలోకి ఎక్కిపోతున్నారు. యేసుక్రీస్తు వారు శారీరకంగా ఉన్నప్పుడేమో నిద్రపోతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యి ఆత్మచేత నింపబడిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టలా. ఎందుకో తెలుసా? యేసయ్య ఉన్నని చెప్పు, అబ్బా యేసయ్య ఉన్నారు చాలా అనుకున్నారు. ఇప్పుడు యేసయ్య ఆత్మరూపిగా వారిలోకి ప్రవేశించిన తర్వాత నాకు కలిగి ఉన్నదే నీకు తెలియచేస్తున్నాను. నాకేదైతే ఉన్నదో, నేను ఏదైతే కలిగి ఉన్నానో నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శారీరకంగా ఉన్నంతసేపు అలాగే ఉంటది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు శారీరకంగా యేసయ్యని చూస్తే నీ ఫోటోలోనే మంచిగా కనిపిస్తుంది. నువ్వు ఆత్మలో చూస్తే దీన్ని చూడవు, ఇది చూస్తావు. హల్లెలూయా, కరెక్టా కాదా? నువ్వు శారీరంలో చూస్తే యేసయ్య ఫోటో, అబ్బా ఏడుస్తున్నారు, అయ్యో సిలువ మస్తు కిరీటం పెట్టుకుని. యేసయ్య నువ్వు చూసి బాధపడక్కల. అందుకే అమ్మా నువ్వు నా గురించి బాధపడక్కల, నీ కోసం నీ పిల్లల కోసం ఏడు అని చెప్తున్నాడు యేసయ్య. ఇది పట్టుకుని నువ్వు నడవగలిగితే, ఇది పట్టుకుని నువ్వు పరిగెట్టగలిగితే నేను ఎక్కడికైనా నిలబెట్టగలదు. హల్లెలూయా. ప్రపంచంలో ఈరోజు మనకున్నాయని కనిపెట్టింది ఎక్కడి నుంచో తెలుసా అండి? ఇక్కడి నుంచి చెక్ చేయండి, గూగుల్. హల్లెలూయా. ఈ జ్ఞానంను బట్టి ఈరోజు బల్బు కనబడ్డది. ఈ రోజుని బట్టే ఎన్నో అద్భుతాలు చేయబడింది. ఎక్కడి నుంచి అంటే కేవలం దీని నుంచి. ఈరోజు అది లేకే మన జీవితాన్ని నశించిపోతుంది. ఆ వాక్యం లేకనే పేతురు ముమ్మారు బొంకిన పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు నిద్రపోతున్న పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఈ లోక ఆలోచనతో ఉన్న పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు రెట్టెలు ఎలా తెస్తామన్న పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఏం జరుగుతుందని ఆలోచించిన పేతురు. చాలా దుర్గైన స్వభావం. యేసుక్రీస్తు వారిని జరిగిన ప్రతి సంఘటనలు అడిగేవారు. ఏమని తెలుసా? నాకు చేపలు ఇచ్చేసావు, చేపలు వచ్చేసినాయి. ద్రాక్షారసం అన్నావు, ద్రాక్షారసం వచ్చేసింది, ఇంకేం చేయబోతున్నావు అని అడుగుతాడు పేతురు. ఇది బైబిల్లో ఉండదు కానీ కాంటెంట్స్ అది కొంచెం కొన్ని బుక్స్లు రాస్తూ ఉంటారు. హల్లెలూయా. చాలా సంభాషణ జరుగుతుంది. 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా. అంటే మన జీవితాల్లో ప్రతిదీ కూడా దేవునితో మాట్లాడొచ్చు, ప్రతిదీ కూడా దేవునితో వివరంగా చెప్పొచ్చు. అంటే చాలా మంది అంటారు, అమ్మో దేవుడు చాలా పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడు. నువ్వు ఎక్కడున్నా ఆయనకు తెలుస్తావు. హల్లెలూయా. ఆయనకి రహస్యమైన స్థలం అన్నది లేదు. యేసుక్రీస్తు వారు వచ్చే రోజు అంట కొండలు దాక్కుంటాయంట. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చెట్టులు మనల్ని చూసి పారిపోతాయంట. బాబోయ్ నేను ముట్టుకొని బాబోయ్, చెట్లు లెగిసి నడుస్తాయంట. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు చేపకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, యేసుక్రీస్తు వారు గాడిదకి ఆజ్ఞ ఇచ్చిన వాడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అన్నిటికి ఇస్తున్నాడు. కానీ దేవుని చేతిలో చేయబడిన మనిషి మాట వినట్లేదు. ఎందుకో తెలుసా? వాక్యం లేక నశించిపోతున్నారు. వాక్యం అనే అనుభవం లేక నశించిపోతున్నారు. వాక్యాన్ని హత్తుకోలేకపోతున్నారు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అంటేనే ఆ వాక్యాన్ని హత్తుకోలేక, ఆ వాక్యాన్ని పాదాలకు దీపంగా చేసుకోలేక, పాస్టర్ గారు పెళ్లి పెట్టుకున్నాం ప్రార్థన చేసేయండి, పాస్టర్ గారు ఇల్లు కొనుక్కున్న ప్రార్థన చేసేయండి, పాస్టర్ గారు మేము పలానా ఉద్యోగం వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి అడుగుతున్న వాక్యం గురించి, దేవుని వాక్యంలో అడిగావా? ప్రభా ఈరోజు ఇది జరగాలనుకున్నా, నీ చిత్తం జరిగించని ఏ రోజన్నా అడిగావా? అది నిజమైన క్రైస్తవ జీవితం. నువ్వు అడగట్లేదంటే అది క్రైస్తవ జీవితంలో ఒక్క సూచన కూడా మనలో లేదని అర్థం. హల్లెలూయా. ప్రార్థన చేయలేని వ్యక్తి ప్రార్థన చేస్తావు అంటున్న మాట ఏంటి తెలుసా? నాకు కలిగి ఉన్నదే నీకు. ఏంటంట? ఏంటి? ఏం కలిగి ఉన్నది పేతురుకి? మరి యేసయ్యతో ఉన్నప్పుడు ఎందుకు లేదు? యేసయ్య తెలుసు, యేసయ్య వెళ్తే గాని ఆదరణకర్త రాడని. యేసయ్య వెళ్తే గాని శరీరంగా ఉన్నంతసేపు ఎవరు నమ్మరు. చూడండి, మనం పిల్లలతో ఆడతామనుకోండి, వాళ్ళు మనం నవ్వుతూ ఉంటే నవ్వుతారు, ఏయ్ అంటే బాబు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, అవునా? కానీ యేసుక్రీస్తు వారు శారీరకంగా వాళ్ళని పోషించి అన్ని విషయాల్లో బలపరిచి ఉంచినప్పుడు యేసయ్య తెలియలా. అందుకే యేసయ్య ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు అంటారు, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుని అన్నట్టు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు వాళ్ళు ఏం పట్టించుకునేవారు కాదు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా చేపలు పట్టుకోవడానికి వస్తే మళ్ళీ దేవుడు అద్భుతాలు చేసి, మళ్ళీ దేవుడు వెనక్కి లాక్కొచ్చి, మరలా పరిశుద్ధాత్మ అనుభవించి, మరలా ఆత్మీయ అనుభవించి, దేవుడు ప్రార్థన చేయలేని వ్యక్తిని ప్రార్థించే వ్యక్తిగా, గంటలు గంటలు ప్రార్థించే వ్యక్తిగా మార్చడానికి, బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వారిలో నివాసం చేస్తా ఉన్నాడు.
హల్లెలూయా. అందుకే నాకు కలిగి ఉన్నది మీకు ఇస్తున్నా. ఏమి ఇస్తున్నారు? ఏమంటండి? ఏం కలిగి ఉన్నారు? ఏమండి అమ్మా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆరాధనలో భాషలా? చెప్పండి కొత్తగా. ఆరాధనలో భాషలా? ఎప్పుడూ మాట్లాడచ్చు. చూడండి, ఇప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళి చదవండి. 1 కొరింథీ 14:18 ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నా, నేను అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతాను. అందరికంటే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు పౌలు గారు? నేను అందరికంటే బాగా పాడుతానని ఎందుకు చెప్పగలుగుతారు? అందరికన్నా బాగా బైబిల్ చదవగలను ఎందుకు చెప్పగలుగుతారు? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతారు. హల్లెలూయా. మన జీవితాల్లో చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువైపోతుంది. ఎస్, నేను కూడా ఒక్కోసారి నన్ను నేను పరీక్షించుకుంటాను. హల్లెలూయా. మీ గురించి చెప్పట్లేదండి, నా గురించే చెప్తాను. ఆన్ ద రికార్డ్. హల్లెలూయా. చేసేదే చెప్పాలి, చేయింది ఎప్పుడు చెప్పొద్దు. ప్రార్థిస్తున్నావా? చేస్తున్నానని చెప్పు. చేయట్లేదని చెప్పు. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడితే రోగం తగ్గదు. యేసయ్య దగ్గరికి వచ్చి అబద్ధం ఆడితే రోగం తగ్గదు, బాధ తగ్గదు, ఇరుకు తగ్గదు, ఇబ్బంది తగ్గదు, ఏమి తగ్గదు. ఎవరి దగ్గరైనా నటించవచ్చు, కానీ మన జీవితాలు ప్రభు దగ్గర నటించామనుకోండి, మన జీవితాన్ని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి మార్పు చెందిన విధానం ఎలా ఉందో తెలుసా? ప్రార్థించలేని వ్యక్తి, యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చి చెప్పిన వ్యక్తి, యేసుక్రీస్తు వారు వచ్చి స్వయంగా చెప్పిన వినలేని వ్యక్తి పరిశుద్ధాత్మలో మునిగిన తేలిన తర్వాత, మేడగది అనుభవం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ వారి యొక్క పనిని ముగించారు. హల్లెలూయా.